హాయ్, ఐ యామ్ వర్ష ఫ్రమ్ శ్రీకాకుళం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రెండు నెంబర్లు కూడా మన దగ్గర కోడ్ తీసుకొని డబ్బులు అయితే ఎగ్గొట్టేశారండి. చాలా మోసం చేశారు వీళ్ళు. వీళ్ళది నర్సీపట్నం అండి. నర్సీపట్నంలో పల్లెటూరు. అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా వీళ్ళిద్దరు కలిపి చేశారు ఈ ఫ్రాడ్. వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసినా సరే పిల్లలు అయితే పంపించకండి. ఏ ఫోన్ చేసిన పిల్లలు పంపించకండి. వీళ్ళ డీటెయిల్స్ తెలుసుంటే నాకు ఈ నెంబర్లో నా ఫోన్ నెంబరు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. దానికి ఫోన్ చేసి మీరు చెప్పగలరు వీళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి వీళ్ళు ఆడియో రికార్డింగ్స్ అలా వినండి. మనకి అమౌంట్ కొడితే గానీ మనం చేయలేము సార్. ఎందుకంటే కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత అయిన తర్వాత మనకు ఇద్దరు మంది కస్టమర్లకి ఏంటంటే అలా పంపించిన డబ్బులు మనకి ఎగ్గొట్టేశారు. మేము అలా చేసేవాళ్ళం కాదండి. మీకు నమ్మకం ఉంటే నేను నీకు మీరు ఇచ్చేయండి, నేను ఒక గంటన్నరలో నేను ఇదిగో రోడ్డు మీద నర్సీపట్నం వచ్చి నేను డబ్బులు కొట్టించేస్తాను సార్. మీకు అలాంటి ఎగ్గొట్టాడు అందులో నోరు వాటి మీద మోసం చేసుకుని అయిపోతామండి. అలా కాదు సార్, మీరు ఎగ్గొట్టేస్తారని చెప్పేసి కాదు. మీరు ఏంటంటే అడ్వాన్స్గా ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు అయ్యాని నేను ప్యాకింగ్ చేసి అక్కడికి వెళ్తాను, బస్ నెంబర్ విన్నేస్తాను. ఆ తర్వాత మీరు ప్యాకింగ్ వీడియోలు పెట్టిన తర్వాత మీరు అమౌంట్ ఈలో బయలుదేరండి. కాకపోతే ఒక పని చేయండి, మీరు బయలుదేరి అమౌంట్ వచ్చి మీ అకౌంట్లో వేయించుకోండి ఫస్ట్. అది ఇంకెవరో అకౌంట్లో వేయించి అమౌంట్ కొట్టించండి. నేను ప్యాకింగ్ చేసి పంపించేస్తాను. అలా తేడా ఉండదు, మన దగ్గర తేడా ఉండదు. అలాగంటే మీరు అవ్వటం నేను అనట్లేదు. నేను ఒకటి పని అయిపోవాలి. మన పని అయిందంటే మాత్రం ఇప్పుడు ప్యాకింగ్ రెడీ స్టార్ట్ చేసి నేను ఎందుకంటే నీతో పాటు ఇంకా రెండు బుకింగ్లు ఉన్నాయి, అవి కూడా పంపించాలి. అది 1000 రూపాయలు అయితే ఎప్పుడు పంపించేది సార్. 1000-2000 మొత్తం కొట్టించేద్దాం కదా అన్నట్టు చూస్తున్నాను నేను. ఫస్ట్ 1000 రూపాయలు కొట్టించండి సార్. అర్థమవుతుంది నేను చెప్పింది. బుకింగ్ కోసం, జస్ట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం. మీకు వీడియోలు పెడతాను, తర్వాత వచ్చాము ప్యాకింగ్ వచ్చాను చేసి బస్ డ్రైవర్కి ఇస్తాను కదా, అప్పుడు మీద నాకు ఒక మాట చెప్తున్నాను ఏనండి. చెప్పండి. నాది చిన్న సెల్. నాది వీడియో అది చూడడానికి అయితే ఇంతకైతే ఆ ఊరు వెళ్ళాను కాబట్టి నా దగ్గర ఫోన్ అందులో చూడడానికి అయ్యిందా మీరు పంపించిన పిల్లలు చూసాను నేను. 1000 రూపాయలు డబ్బులు తీసుకొని అమౌంట్ కొట్టడానికి ఎవరు లేరు సార్. మేము ఇలాగే ఇంకా కోల్డ్ పిల్లల కోసం వచ్చేటప్పుడు నర్సీపట్నం వచ్చినప్పుడు అలాగా 2000 దగ్గరికి వచ్చాను ఏటీఎం దగ్గరికి. 2000 ఫోన్ పే అంటే 2000 3000 అలా కొట్టేస్తే ముగ్గురు దగ్గర అయితే అయిపోయింది కదా. 18,000 ఇవ్వాలంట కదా మీకు. అవును 18,000 తమ్ముడు. ఒక 4-5 దగ్గర తీసుకుంటే అయిపోయింది కదా. 4-5 దగ్గర 4-5 దగ్గర 1000-2000-3000 తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏటీఎం దగ్గర. అదే 3000 తీసుకున్నా ముగ్గురు దగ్గర తీసుకుంటే అయిపోయింది కదా. 3-4 దగ్గర కొంత ఎంత సగం అమౌంట్ నాకు వచ్చి చేరేటట్టుగా అవుతుంది కదా. మొత్తం అయితే బాగుందని నేను చూస్తున్నాను. నీకు తమ్ముడు నువ్వు కూడా ఉన్నా ఒక్కడి దగ్గర 18,000 ఎవరు చేస్తారు చెప్పు. ఇప్పుడు 18,000 ఏటి అవసరం ఉంటుంది రాత్రిపూట. అవునవును 3,000-4,000 చేస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకొని నాకు ఫోన్ పే చేయించాలి. 4 దగ్గర తీసుకుంటే అయిపోయింది కదా. మరి ఎంతసేపు వెయిట్ చేసావు నువ్వు కూడా ఉన్నా? ఎంతసేపు వెయిట్ చేసావు? 2-3 తీసుకున్నారు కానీ నేను ఐడియా రాలేదు నాకు అసలు. చెయ్యించి ఎవరో వాళ్ళ చేయించి ఎంతో కొంత అవుతుంది, మిగతా డబ్బులు ఏదో చేస్తాం. ఓకే సరే ఓకే అన్న. సరే తమ్ముడు. హలో, అదే డబ్బులు వేసావు తమ్ముడు. ఆయన ఫోన్ ఇచ్చి పంపించారా పెద్దయినా? అదే నెంబర్, నీ ఫోన్ నెంబరు మొత్తం అంతా అకౌంట్ నెంబర్ పెట్టేది సిడిఎం దగ్గర. అది అవ్వలేదు. ఎవరన్నా వస్తే క్యాష్ అని ఫోన్ పే ఇచ్చేదని చూస్తున్నాను. అక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. ఇక్కడే ఉన్నాను. ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన నెంబరు ఇచ్చాడంట కదా అది ఫోన్ చేయమని. అవునవును ఫోన్ చేసి అదే ఇక్కడ ఉన్న సీడిఎం దగ్గర నేను ఆల్రెడీ. లూప్ ఏరియా నీ బాగానా? ఇదంతా లూప్ ఏరియా అది. ఇప్పుడు అదే కుర్రోళ్ళు ఇప్పుడు మొత్తం 18,000 కదా సార్. మరి ఒకలే దాంట్లో ఉండవు కదా, కోసం చూస్తున్నాను. చూడండి మరి అదే చూసుకుంటారు. చేయండి, ఆయనతో ముందు మాట్లాడండి సార్. ఆయనతో మాట్లాడితే వేరే ఎంత ఫోన్ పే చేయించండి. అలాగే సార్ ఓకే సార్. ముందు ఆయనతో మాట్లాడండి. ఓకే సార్. హలో, మాట్లాడారా?
లేదు బ్రదర్, చేస్తుంటే అవ్వట్లేదు, ఎక్కలేదు, చేస్తాను. చేయండి మాట్లాడండి. మాట్లాడితే ఏదో ఏటీఎం ఉంటుంది కదా, ఏటీఎం లో డబ్బులు తీస్తారు కదా, అక్కడికి వెళ్ళేసి అవును, అదే పేటిఎం లోనని వేసేస్తాను అంటున్నా, అదే అంటున్నా. ఏటీఎం దగ్గరికి వెళ్తే ఎవరో తీస్తారు కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఫోన్ పే చేస్తారు మీకు. అలాగే సార్, అలాగే. హలో, మాట్లాడారా? హలో, ఫోన్ చేశారా మీరు? హలో సార్ మీరు ఫోన్ చేశారు అంటున్నాను. బ్రదర్ చెప్పు. మీరు ఫోన్ చేశారా ఆయనకి? ఎవరికి? ఆ బాబుకి. చేశానండి, అడిగే చేస్తున్నావు కానీ చెప్పానండి నాతోటి. మళ్ళీ మీ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాను, ఏమి ఇది అవ్వద్దు, నేను చేసగలపడం రాస్తారు. ఆయన అబ్బాయికి అంత బ్రదర్ ఒక నమ్మకం నీకు, నీకు 9:30 10 అయినా సరే డబ్బులు కొట్టేసి ఆయన అక్కడి నుంచి అక్కడికి వెళ్తాడండి. సరే మీ మాట మీద మేము ఇస్తాం. కాదు నాది గోల్డ్, నాకు పెద్ద పార్టీలు వస్తారు నా దగ్గర గోల్డ్కి. నువ్వు ఇలాంటి 18,000 రూపాయలు అంటే నాకు పెద్ద ఇది ఇచ్చేయం కాదు. ఇందాక నువ్వు బస్కి ఇచ్చేయండి అని చెప్పేసి ఉంటే నేను బస్కి తెచ్చేసి బస్ గారికి ఇచ్చేది. నువ్వు నాకు ప్రాబ్లం లేకపోతే నేను అనవసరంగా అక్కడ ఇచ్చేది, ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు నువ్వు ఇబ్బంది పడద్దు, ఏ టెన్షన్ పడదు. నువ్వు 9:30 అయినా సరే నీకు డబ్బులు కొడతాడు అక్కడ. ఆయన వచ్చా మేము అలాగే మాట్లాడుతున్నాడు అంటే ఏదో అవకాశం లేదు, అక్కడ అవ్వట్లేదట, అక్కడ అక్కడ అవునప్పుడు అది ఏం కొడతాడు? 9:30 అయినా సరే నీకు డబ్బులు కొడతాడు మావాడు. అది అవ్వట్లేదట అక్కడ. ఈ హైవేలో పోతున్నాను సరిగ్గా వినపడలేదు. అదే అక్కడ అవ్వట్లేదట, అక్కడ అవ్వనప్పుడు ఎలా కొడతాడు చెప్పు. హలో గురుగారు, చేస్తాను. చేయడం కాదు, అక్కడ అవ్వట్లేదట, ఎలా కొడతాను అంటున్నాను, అడుగుతున్నాను నేను. చేస్తాను బ్రదర్, ఒక నిమిషం. మన చేస్తాను. గురుగారు బ్రదర్ పంపించలేదండి ఆయన. హలో, పంపించలేదు. చూసావా బ్రదర్? లేదు, చూసాను, పంపించలేదు. మళ్ళా నేను చేస్తాను బ్రదర్, నేను ఇదిగో ఇక్కడికి వచ్చాను, నేను మళ్ళా చేస్తాను, లేకపోతే నువ్వు ఒకసారి చేయి బ్రదర్. నేను ఇచ్చి పంపించాను బ్రదర్, డబ్బుల కోసం అయితే నువ్వు డోంట్ ఊరే అవసరం లేదు. కాకపోతే మా అక్కడ కొద్దిగా రూపులు అయిన వల్ల డబ్బులు మొత్తం ఒకసారి కొట్టిందామని కానీ చూస్తున్నాడేమో, కానీ ఒకసారి చూసి కొన్ని ఎంత ఉంటే అంత కొట్టి, ఎవరైనా వస్తే ఎంత ఉంటే అంత కొట్టించామని చెప్పి బ్రదర్. ఆయనతో అదే చెప్పాను, అది కూడా చేయట్లేదు. ఓసారి ఫోన్ చేయ బ్రదర్ మనోడికి, చేసి సుఖమేట ఉండే ఆయన చేస్తాను, ఒకసారి చేయండి. మీరు ఆ బస్ డ్రైవర్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసినా అయిపోతుంది, కానీ మరి మీ అతను వేరే రోడ్డు పంపించినా అంటున్నాను. అదే ఇప్పుడు ఏ టైంకన్నా కొట్టేస్తాడు అక్కడ, పాప నా కోసం అతను అక్కడ